వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మందస మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి అప్పలరాజు మరో నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, మళ్లీ మన ప్రభుత్వమే గెలుస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని సువర్ణపురం, హరిపురం, బిన్నెల మదనాపురం, కొత్తపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు హరిపురంలో డివైడర్స్, సెంటర్ లైటింగ్ కు నిధులు మంజూరు చేశామని స్పష్టం చేశారు. హరిపురం కొర్రాయి గేటు రోడ్డుకు కూడా నిధులు మంజూరు చేశామన్నారు. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. మందస మండలంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రహదారులు చాలా వరకు అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారులు, వైకాపా శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. మౌలిక వస్తువులు సచివాలయం ఓపెనింగ్ చేసి, రైతు భరోసా కేంద్రం ఓపెనింగ్ చేసి, SWPC ఓపెనింగ్ చేసాం. అనేకమైనటువంటి రోడ్లని మనం పూర్తి చేసుకున్నాం. చాలా రోడ్లు చేసిన ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. హరిపురం కావాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి పని డివైడ్ విత్ సెంట్రల్ అయితే ఇదివరకే దాన్ని మంజూరు చేయడం కూడా జరిగింది, మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ఆ పనిని మనం గ్రౌండ్ చేసుకోలేకపోయాం. ఇది హరిపురం యువతందరికి కూడా నేను చెప్పేది ఒకటి, మరొక 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మరొక 33 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మొదటి వర్క్ కింద డివైడ్ వర్క్ మనం టేకప్ చేద్దామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి హరిపురం నుంచి కొరాయిగేట్ వైపు ఉన్నటువంటి రోడ్డు మధ్యలో కొద్ది బాగలేదు అన్నటువంటి మాట ఉంది. అది కూడా మంజూరు చేస్తున్నాం. ఆ పనులు అయితే అతి త్వరలోనే పూర్తి చేస్తామని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, హరిపురం నామకూడ ఉన్నటువంటి బాలిగాం సైట్, గతంలో బాలిగాం అంటే ఎక్కడ వెతుక్కునే పరిస్థితి లేదు. ఈరోజు చూసుకోండి బాలిగాం అనేది ఎలా తయారైంది. బాలిగాం కూడా ఈరోజు ఓ కమర్షియల్ సెంటర్ అయింది. బాలిగాంలో కూడా బ్రహ్మాండమైనటువంటి షాప్స్ వస్తూ ఉన్నాయి, షోరూమ్స్ వస్తూ ఉన్నాయి. మొన్న ఎప్పుడు చూసాను ఆ రోడ్డు మీద సమ్ హార్డ్వేర్ అండ్ టైల్స్ హార్డ్వేర్ షాప్ ఎవరు పెట్టడం చాలా సంతోషం. ఈ ప్రాంతం కమర్షియల్గా ఎదగాలని అనేకమైనటువంటి మౌలిక వస్తువులు అయితే మనం కల్పించాం. దీని ఆడుకోవడంలో మందస సైతం బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్ డివైడ్ అయితే పూర్తి చేసాం. ఈ మండలానికి మందసకం, హరిపురం జంక్షన్, హరిపురం బాలిగాం ట్విన్ పంచాయతీస్ చాలా బ్రహ్మాండమైనటువంటి వాణిజ్య కేంద్రాలుగా ఇప్పటికే తీర్చిదిద్దాం. మరింత పురోగతి సాధించే దిశగా మనం అడుగులు వేయబోతా ఉన్నామని, మరొక 33 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి ఎలాగా వస్తాం, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడితే ఇక్కడ మనం స్కూల్ ఆవరణలో, కాలేజ్ ఆవరణలో మనం రాజకీయాలు మాట్లాడితే బాగుండదు. కాబట్టి మాట్లాడడం లేదా మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తూ, హాజరైనటువంటి పెద్దలు,